నేను ముఖ్యమంత్రి అయితే 13 లక్షల కోట్ల అప్పు తీరిపోద్ది. ప్రతి కుటుంబానికి ఉన్న కోట్లు ఐదుగురికి 5 కోట్ల అప్పు తీరిపోద్ది. అప్పు తీరిపోతే మీరు స్వతంత్రులు అయిపోతారు. మళ్ళా 5,000కు ఓటేయరు. ఇది వాళ్ళ భయం, మిమ్మల్ని బానిసలు చేయడం. వాళ్ళ పప్పులు ఈసారి ఉడకవు. 4 సంవత్సరాల నుంచి మీ మధ్యనే తిరుగుతున్నా. స్టీల్ ప్లాంట్కి 15-20 సార్లు వచ్చాను, గ్రామాలు తిరిగాను, కోర్ కమిటీలు కలిశాను. ఇప్పుడు మరొకసారి 1 మినిట్లో సమ్మరీ ఇస్తా. ఓన్లీ 1 మినిట్. విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా చేస్తూ అధికారంలో వచ్చిన వెంటనే విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీగా, విశాఖపట్నాన్ని వాషింగ్టన్ DC సిటీతో సమానంగా ఇంకా బెటర్ చేయడే 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాను. నెంబర్ 1. కనుక న్యాయం జరుగుతుంది. ఇప్పుడే నేను చేయాలని, ఎలక్షన్ తర్వాత కాదు. ఎందుకు నేను ఫైట్ చేస్తున్నాను 3 సంవత్సరాల నుంచి? ఎలక్షన్కి సంబంధం లేకుండా స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అని. ఇప్పుడేమంటారు? ఇంకో మాట అంటారు, సహించేది లేదు, ఒప్పుకునేది లేదు. నేను చెప్పాను, నాతో పెట్టుకున్నాను అదాని 8 లక్షల కోట్ల లాస్ తీసుకొచ్చానని. కోర్టులో 7 సార్లు 4 సార్లు ఆర్గ్యూ చేశాను. ఎవరినైనా స్పేర్ చేయను, ఇక్కడే కోర్టులోనే హంగర్ స్ట్రైక్ చేస్తానని చెప్పాను. ఇక్కడే అమర నిరాహార దీక్ష. నా చేతులు ఎరగొడతారా? నా క్యాంపస్లో లాస్ట్ ఆగస్టులో నేను అమర నిరాహార దీక్ష చేసి నా కాలు ఎరగొడతారా? నా బిల్డింగ్లో ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళట. నేను చూడలే. మా ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో మేము ప్రెస్ మీట్ పెట్టకూడదట. అండర్ విచ్ సెక్షన్, విచ్ కోడ్, విచ్ లా? నేనేం చేశాను, కోర్టు 2లో జడ్జి గారి ముందు వాదించాను. వీళ్ళు చట్టానికి విరుద్ధంగా లా తీసుకొస్తున్నారని 7 పాయింట్లు చూపించారు. ఎలక్షన్ కమిషన్ మీద ఆర్డర్ తీసుకొచ్చారు. గుర్తుందా మీకు? నిన్న మళ్ళా ఆర్డర్ గూగుల్ చేసుకోండి తమ్ముళ్ళు. కేఏ పాల్ పార్టీ ఇన్ పిటిషన్ కోర్ట్ 2 లేదా మమత వాళ్ళందరికీ ఆర్డర్ పెట్టేస్తే నిన్న ఏ ఆర్డర్ వచ్చిందో మళ్ళీ మార్చి 12 గ్రూప్లో పెట్టేస్తాం. మార్చి 12 ఎలక్షన్లో, ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో డ్రామాలేంటి, కౌంటింగ్ 40 రోజులు ఎవరు మార్చుతారు ఈవీఎంలు, ఎవరు కాపలా కాస్తారు అని గత 4 ఎలక్షన్లో జరిగిన 2009, 14, 19, 2009, 14, 19 ఎవిడెన్స్లు పెట్టారు. 4000 ఈవీఎంలు పోయినట్టు రిటర్నింగ్ ఆఫీసరే కంప్లైంట్ ఇచ్చాడు, ధర్మేందర్ రెడ్డి. పోలీసులే చెప్పారు ఆ ఈవీఎంలు దొరకలేదని. వెంటనే ఎలక్షన్లు పోస్ట్పోన్ చేశారు. ఏప్రిల్లో జరగవలసినవి మేలో పెట్టమన్నా మేలో పెట్టారు. ఇంకెవరైనా ఆర్గ్యూ చేశారా? ఇంకెవరైనా కోర్టుకి వెళ్ళారా? ఇంకెవరైనా ఆర్డర్ తీసుకొచ్చారా? కేసీఆర్కి వ్యతిరేకంగా 8 ఆర్డర్లు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో ఆర్డర్లు తీసుకొచ్చారు. ఢిల్లీ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చారు. ఏపీ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చారు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో ఆర్డర్లు ఎందుకు? నేనే లాయర్ని అయ్యాను. 10th ఫెయిల్ అయినా, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన లాయర్లు అందరూ అమ్ముడిపోతున్నారు. ఇప్పుడు ఒక ఆయన ఫోటో అడిగారు క్యాండిడేట్ కాకముందు, ఇవ్వనన్నాను. ఎందుకు? ఆ ఫోటో తీసుకెళ్ళి ₹1 కోటి సంపాదిస్తున్నాను, పాల్గారు నాకు టికెట్ ఇస్తున్నారు అన్నారని. ఎందుకు నేను క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేదు? ఆల్రెడీ నా విలువ అలాగే అయిపోయింది. ఏం చేస్తాం? 5 లక్షల డొనేషన్ ఇవ్వడం, ఇప్పించడం నేను చేసిన తప్పులా. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 50 కోట్లు ఇస్తామని గుంటూరులో 3 ఇచ్చారట. 50 కోట్లు ఒకటికే టికెట్ ఇచ్చారు. అది ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను సిబిఐ ద్వారా. నా దగ్గరికి వచ్చి మీరు 50 కోట్లు ఇస్తారా అని నేను నిలబడతాను అంటున్నాడు. ప్రతి ఒక్కరు నీకెంత కావాలి అప్పరా, నువ్వు నిలబడకూడదు. ధనలక్ష్మిగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మీకు నీతి నిజాయితీ ఉంది. మీరు నా బిడ్డలు, మీరు భూదానాలు చేశారు, మీరు మోసగాలు కాదు. స్టీల్ ప్లాంట్ కోర్ కమిటీలో కొంతమంది అమ్ముడుపోయారు. మీరు అమ్ముడుపోలేదు. మీరు రక్తదానం, మీ తాతల భూములు, ముత్తాతల భూములు ఇచ్చారు. మీరు ప్రాణం ఇవ్వడానికి సిద్ధం. అందుకే మీరంటే నాకు ప్రేమ, అభిమానం. మీరు మీటింగ్ పెడితే నేను ఆదివారం రావాలనుకుంటున్నాను. కనుక మీడియా మిత్రులారా, ఇంకనూ మీడియా వస్తున్నారు. మీ మద్దతు ఉన్నంత వరకు లైవ్లు ఇస్తున్న వాళ్ళని దేవుడు దీవించుగాక, లైవ్లు ఇవ్వని వారిని దేవుడు క్షమించుగాక. త్వరలో లైవ్లు ఇచ్చినట్టు, లేదా
మీరు కూడా దేవుని తీర్పుకు ఉగ్ర. మీకే లాభం కదా. అరే బాబు, లోకం గురించి అనలే, మనం అందరం లోకలోనే, నాన్ లోకలో అంటున్నా. ఎందుకంటే వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అవ్వాలని లేదు.